హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంతో రుచికరంగా ఉండే వంకాయ జీలకర్ర వేపుడిని చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వంకాయ కారంని అన్నం, చపాతి, రోటీ, పుల్కా, పప్పుతో నంచుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఇలా గనక వంకాయ వేపుడు చేస్తే తినని వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత రుచికరంగా ఉంటుందండి. ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత రుచికరంగా ఉంటుందండి. చేయడం మాత్రం సింపుల్, మరి చాలా సింపుల్గా ఇంకా టేస్టీగా ఉండే ఈ వంకాయ వేపుడిని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఇప్పుడు వంకాయ వేపుడు కోసం ముందుగా నేను ఇక్కడ ఒక 400 గ్రాముల వంకాయలు తీసుకున్నానండి. మీరు నల్లవైనా తీసుకోవచ్చు, ఇలా అయినా ఈ కలర్లో అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలండి. వాష్ చేసి ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక రెడ్ చిల్లీ, ఎండుమిరపకాయలు 9 నుంచి 10 ఇలా తీసుకొని తుంచి వేసుకోవాలండి. మిక్సీ జార్లో ఇలా గ్రైండ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా తుంచి వేసుకుంటే. ఇప్పుడు దీంట్లో జీలకర్ర 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీంట్లో వెల్లుల్లి 4 నుంచి 5 పొట్టు తీయకుండా వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలండి, పల్సిస్తూ. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి వాసన చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ వంకాయల్ని కట్ చేసుకుందాం. ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్లో కొద్దిగా వాటర్ వేసి దాంట్లో ఉప్పు నీళ్ళు తీసుకున్నానండి. ఈ వంకాయలు కట్ చేసిన ముక్కలు దాంట్లో వేసుకుంటాను. మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చండి. పొడుగు ముక్కలైనా చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. పొడుగు ముక్కలు కట్ చేసుకున్నా కూడా అలా అయినా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయి. ఇలా ముక్కల్ని కట్ చేసుకొని ఈ వాటర్లో వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల ముక్కలేమో నల్లగా కావండి. మనం మసాలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వంకాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని ముక్కలు కట్ చేసి వాటర్లో వేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను అన్ని ముక్కలు కట్ చేసి వాటర్లో వేసుకున్నానండి. ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ నేను మీడియం సైజ్ ఒక ఆనియన్ వేసుకున్నానండి. కట్ చేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ని. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే ఫ్రై చేసుకోవాలండి, ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఇప్పుడు ఆనియన్ ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలండి. కట్ చేసుకున్న నాకు ఇక్కడ ఆ క్లిప్ మిస్ అయిందండి, వీడియో కట్ అయింది. ఈ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మాత్రం మీడియంలో ఉంచి వంకాయలని బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. వంకాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మరి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి ముక్కలు. చూడండి, ఇలా బాగా ఫ్రై అయింది, సాఫ్ట్ కూడా అయిపోయినాయండి ముక్కలు. ఇలా సాఫ్ట్ అయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా, ఈ మసాలా వేసుకోవాలండి. ఈ మసాలా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఆ స్మెల్ అయితే అసలు చెప్పలేము, అంత టేస్టీగా ఉంటుందండి. ఈ స్మెల్తోనే మొత్తం అన్నం తినేస్తారండి, అంత రుచికరంగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా మసాలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. దీంట్లో కొత్తిమీర అదేమి వేసే అవసరం లేదండి. దీంతోనే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, చూస్తేనే తినేయాలనిపించే, నోట్లో నీరు ఊరుతాయండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తున్నానండి. చపాతి, అన్నం, పుల్కా, పప్పుతో నంచుకొని తిన్నా కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఎప్పుడు చేసే వంకాయ ఫ్రై కాకుండా ఒక్కసారి ఇలా చేయండి, రుచి చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ సింపుల్ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 10 నిమిషాలలో రెడీ చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.